పంచపటాకాలు ఇది టాపిక్ ఇస్ పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటి? లాభాలు ఒకటో రెండో, నష్టాలు గిఫ్ట్ ఇవ్వడానికి. నా పేరు శ్రీహరి. గిఫ్ట్ ఇవ్వనా? ఏం తెచ్చారు? తినడానికి ఏం తెచ్చారా? ఇద్దరికి అయితే అక్కడ కూర్చోండి. షూటింగ్ అయినాక ఇవ్వండి. షూటింగ్ అయినాక ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫస్ట్ లాభాలు చెప్తారా నష్టాలు చెప్తారా? లాభం. అరెకరం పోయింది అయినా నువ్వు లాభాల గురించి మాట్లాడు. పెళ్లి తర్వాత ల్యాండ్ ఖాళీ అయిందా పెళ్లికి ముందేనా? పెళ్లి తర్వాత. ఏది సార్ మీ వైఫ్ ఎక్కడ? అరెకరం కొన్నది ఆమెనే. పెళ్లి చేసుకుంటే లాభం ఆటోమేటిక్ గా పొట్ట ఫ్రీగా వస్తుంది. అవును సార్, నాకు ఒకటి అర్థం కాదు. బాడీ పెంచడానికి జిమ్ లో ఆ వెయిట్లు ఈ వెయిట్లు ఇది ఇట్లా దినంగా డుమ్మని బయటకు వస్తాయి. ఆయన అన్నది ఆయన పొట్ట గురించి కాదు, పక్కనున్న ఆవిడ పొట్ట వస్తుంది అని. ఓహో ఆడబెట్టే ఫుడ్ వల్ల మనకు వస్తుంది. అబ్బాయిలకు పెళ్లి తర్వాత పొట్ట బట్ట సార్. ఇది లాభాలా? పొట్ట రావడం లాభం? లాభం. ఏంటి సార్ అన్నిటికి అడ్డం ఉంటది కదా. లాభం చెప్పండి ఇప్పుడు పెళ్లికి లాభం. లాభం ఏముంది? అది అర్థమైంది, కూర్చోండి. ఓకే నెక్స్ట్. పెళ్లి చేసుకోవడం వల్ల ఆటోమేటిక్ గా నిద్ర పట్టదు. పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు పెట్టే టార్చర్ కు నిద్ర పట్టదు. వాళ్ళు పెట్టే టార్చర్ కు నిద్ర పట్టదు. మీ పెళ్ళం ఎక్కడ? మేడం నిల్చోండి, మైక్ ఇవ్వండి ఆవిడికి. మీకు అన్ని నగలు చేయించి అంత మంచి నల్ల పూసలు చేయిస్తే ఆయన టార్చర్ పెట్టి పడుకోకుండా వాళ్ళ ఇంట్లో చేయించారు. మీరైనా పడుకోకుండా చేస్తుంది లేకపోతే పక్కింటి సరోజ సుర్ణమ్మ? మీ పేరేంటి? మంజుల. మంజుల గారు, మీ ఆయన్ని మీరు మార్నింగ్ 9 గంటలకి ఎలా లేపుతారో చూద్దాం. సార్ వచ్చి ఇక్కడ ఈ సోఫాలో పడుకోండి. ఓకే రెడీ, లైట్స్ కెమెరా యాక్షన్. ఏమండి లేవండి. ఓయమ్మా నీ సిగ్గుల బొగ్గు పెట్ట. ప్రేమగా ఏమండోయ్ శ్రీవారు. నా బుజ్జికొండ, నా బంగారు కొండ, బంగారు కొండ. ఏమండి లేవండి. ఇంకొంచెం సేపు అయితే ఏరా లేరా. ఆయన కళ్ళు చూడండి నిజంగా నిద్ర పోతుండే. నెక్స్ట్. పెళ్లి చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే పెళ్లి చేసుకుని పెళ్ళం వస్తుంది, అది పోతే మీ వైఫ్ కి ఇవ్వండి. మీకు చెల్లుందమ్మా? అందుకే మీ ఆయన పెళ్లి చేసుకున్నాడు. అవునా? అవో ఆయన ధైర్యం చూడు. నలుగురున్నారు. అది డైరెక్ట్ గా చెప్పలేదు కానీ చూస్ చేసుకున్నారు. నలుగురు ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేసా వీళ్ళని. పెళ్లి చూపులు తీసుకెళ్తే అక్కని చూడమంటే చెల్లెల్ని చూసి వచ్చిన. అలా మరి ఒకవేళ ఊరికెళ్తే అలా అంటే వంట చేయడానికి. ఆ నలుగురు చెల్లెలకి పెళ్లి కాలేదా? కాలేదన్నా. పెళ్లి చేసుకుంటే భర్త వస్తాడు, విడాకులు ఇస్తే భరణం వస్తుంది. మెయింటెనెన్స్ కి డబ్బులు నెల నెల వస్తుంటాయి. డబ్బులు వస్తాయి. మనకైతే క్లారిటీ ఉంది లైఫ్ లో. ఆయన్నేమో నాకు మరదలు ఉన్నారు అని ఆయన అంటాడు, నువ్వేమో లేచి ఇటు పోతే భరణం అంటావు. బాగుందమ్మా, మీ ఇద్దరిని కలకాలం చల్లగా చూడాలా దేవుడు. నా పేరు అంజమ్మ. అంజమ్మ, ఎంత పద్ధతిగా ఉన్నావే నువ్వు. మీరంటే చాలా ఇష్టం మాకు. థ్యాంక్ యూ అమ్మా. మీ షో అన్ని చూస్తూ ఉంటాను. షో అంటే ఇష్టం, బాగా ఇష్టం అని అన్నావు కాబట్టి మమ్మల్ని చూడడానికి వచ్చినప్పుడు మాకోసం ఏమైనా 7 వారాల నగలు లేకపోతే ఏమైనా తీసుకురావడం. మీ పెళ్లికి ఇవన్నీ నేను నీకే. కనీసం ఒక 2 bedroom ఫ్లాట్ ఇవ్వచ్చుగా. ఏంటేంటి
చెప్పు ఏది నగలేవి ఒక గాజేది బంగారం గొలుసు పోయేటప్పుడు అన్ని నీకే ఇవి నా కోసం తెచ్చినావు కదా తెచ్చిన ఇవన్నీ నీకే అవునా నాకు బిడ్డ లేరు నువ్వు నా బిడ్డవన్నీ నీకే ఇచ్చేసి వెళ్ళిపోతాను ఎట్లాగో అమ్మ అన్నావు కాబట్టి నగలు కూడా ఇస్తా అన్నావు కాబట్టి నీ చేతుల మీదకి నాకు అతి త్వరగా ఏదైనా మంచి అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయవమ్మా మా అల్లుడు ఉన్నాడు రవి అని మా అల్లుడు ఉన్నాడు వద్దు చల్లబడ్డదు పెళ్లి చేసుకుంటే కలిగే లాభాలు సింపుల్ పొద్దున నేను లేవను మా ఆయన లేస్తాడు అన్ని పనులు ఆయనే చూసుకుంటాడు లాస్ట్ కి ఇంటికి యజమానురాలు నేనే వెరీ గుడ్ నెక్స్ట్ పెళ్లి చేసుకున్నాం అనుకోండి భార్య మనలో సగభాగం అవుతుంది అవును మనం రోజు తాగే డ్రింక్ ను ఆమెకు సగం పోయాల్సి వస్తుంది సార్ అవును అందుకోసం పెళ్లి చేసుకోవడం బెటర్ శోభనం అప్పుడు సగం గ్లాస్ పాలు పంచుకుంటాం గానీ మీరు బీర్ బాటిల్ పంచుకోరా పాలు పంచుకోవచ్చు ఈ మందు అనేది మాకు పిల్లల కంటే ఇంపార్టెంట్ అది నెక్స్ట్ నా పేరు మౌలాలి ఒక మంచి పాట పాడవా అందమా అందమా అందమంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా అందమా అందమా అందనంటే అందమా సూపర్ అమ్మా ఏది ఇప్పుడు ఇదే లాస్ట్ టైం అడుక్కు తినేవాడు వాడితే ఎట్లా వాడు అందమా అందమా అందమంటే అందమా అది చిన్న పిల్లోడు కడుక్కోకపోతే పెళ్ళైతే లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి లాభం వచ్చి ఫస్ట్ నైట్ రోజు ఇద్దరు కలిసి కోయచ్చు అదే కేక్ ఫస్ట్ నైట్ రోజు కేక్ వస్తాడారా 31st నైట్ నష్టం వచ్చి పెళ్లి చేసుకుంటే వస్తుంది ఆలి అది చూపిస్తుంది మనకి కబాలి నన్ను కూడా అన్నాడు సార్ 23 సంవత్సరాలు సార్ నన్ను అన్న అంటే ఎట్లా సార్ ఓకే తమ్ముడు కొడుకు వయసు ఓకే తమ్ముడు ఓకే కొడుకోవు ఓకే తమ్ముడు ఓకే కొడుకు పెళ్లి చేసుకోవడం వల్ల అనుమానం అనే అటు బాంబు వస్తుంది మీ ఆవిడ దేని మీద మీకు అనుమానం పడుతుంటది బయటికి వెళ్ళినప్పుడు లేట్ గా వస్తే అనుమానం వస్తుంది ఏం అనుమానం అంటే వేరేతో ఉన్నాడనా అనుబాంబులేసి ఆ బాంబుతో మొత్తం జుట్టు లేపేసినావు లాస్ట్ ఆన్సర్ పెళ్ళైతే ఇంటికి ఇల్లాలు వెలుగంటారు కదా కరెంట్ అవసరం లేదు మనకు అప్పుడు ఆవిడ వస్తుంటే వెలిగేది నెక్స్ట్ నష్టం ఏంటి ఆటోమేటిక్ గా కొరివిదయాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే ఏడం సార్ మీకు కొరివిదయ్య వేది సార్ కొరివిదయం గారు ఒక్కసారి అదండి అంటే ఆవిడ ఇట్లా జ్యోతి పట్టుకొని కొరివిదయం లాగా